సిట్నే కొనసాగించాలా, స్వతంత్ర సంస్థను వేయాలి. సొలిసిటర్ జనరల్ అభిప్రాయం గురించి సుప్రీంకోర్టు తదుపరి విచారణ గురువారానికి వాయిదా. దేవుళ్ళ విషయంలో రాజకీయాలు తగవని వ్యాఖ్య. ఒక బురద చల్లేటప్పుడు ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ ఉంటుంది. అదే సందర్భంలో అసలైనటువంటి దానికి కౌంటర్ జరిగినప్పుడు వార్తని ఎలా డౌన్ ప్లే చేయాలి. నిన్న ప్రభుత్వాన్ని మందలించినటువంటి పాయింట్, లేకపోతే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన పాయింట్ని డౌన్ చేసేసి అదేదో సిట్టేద్దామా, స్వతంత్ర సంస్థను వేద్దామా అని క్యాజువల్గా అడిగినటువంటి తరహాలో వార్త. తిరుమల తిరుపతి దేవస్థానంది గత నెల 18 నుండి బిగిన్ చేస్తే ఇప్పటిదాకా చేసినటువంటి అల్లరి రోజు స్టోరీల మీద స్టోరీలు రాసి అసలు విషయం కాస్త రివర్స్ అయ్యేటప్పటికి వార్తని రాసే తీరు ఇలా ఉందన్నమాట. అదే ఇక్కడ స్పెషాలిటీ. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీనేని వినియోగించారన్న ఆరోపణలపై దర్యాప్తునికి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలా, లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీని మీద ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నూతన మద్యం విధానం ఖరారు, నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, 11 లాటరీ, 12 నుంచి కొత్త దుకాణాలు, 3396 షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్, అర్ధరాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు, ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు, తొలుత రిటైల్ వ్యాపారం ప్రైవేట్కి అప్పగించేలా ఆర్డినెన్స్, గీత కార్మికులకు దుకాణాలపై త్వరలో పాలసీ. రాష్ట్రంలో 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3396 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం ఉదయం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులను పెట్టుకోవచ్చు. ఒక్కోదానికి 2 లక్షలు చొప్పున నాన్ రిఫండబుల్ రుసుములు చెల్లించాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంక్ చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లు అందించాలి. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు. ఈ నెల 11వ తేదీని ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి లైసెన్స్దారులు కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దుకాణాలే యథాతథంగా కొనసాగబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విశేషం ఏంటంటే నిన్నటిదాకానేమో గీత కార్మికులకు కూడా అందులోనే ఉంటుందని రాసుకొచ్చారు. ఇప్పుడు గీత కార్మికుల కోసం మళ్ళీ విడిగా నోటిఫికేషన్ ఇస్తారన్నట్టు. ఇదే ప్రజలని కన్విన్స్ చేయడం, కన్ఫ్యూజ్ చేయడం. ఇప్పటిదాకా లేదు అన్నటువంటి కోణంలో నుంచి ఇప్పుడు అకస్మాత్తుగా మళ్ళీ ఫ్యూచర్లో గీత కార్మికులకు సంబంధించిన పాలసీ తెస్తారు. లేకపోతే అదిగో అమెరికా వీసా అంటూ దరఖాస్తుదారులకు శుభవార్త, 2.5 లక్షల అదనపు స్లాట్ల విడుదల. అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసి ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభవార్త. భారతీయుల కోసం 2.5 లక్షల అదనపు వీసా స్లాట్లను విడుదల చేసినట్టు సోమవారం అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది అన్నటువంటి వార్తని